నమస్తే. నేను సిరి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అసలు, మరి వెంకీ మామ సినిమాలో ఎట్లా చేసిండ్రు అసలు. అంటే వెంకీ మామ అంటేనే అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ, అంటే మొత్తం చిన్న పెద్ద అందరు కలిసి పోయే సినిమా వెంకీ మామ సినిమా అని చెప్పేసి అందరు అంటూ ఉంటారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎట్లుంది ఏంటనేది అయితే మన ప్రశాంత్ నాయుడికి అయితే తెలుసుకుందాం. ప్రశాంత్, ముందుగా నీకైతే సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎట్లుంది? నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే మన వ్యూవర్స్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతికి వస్తున్న మూవీ మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ గురించి అంటే స్టోరీ గురించి మాట్లాడే ముందు అసలు మూవీ ఈ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఏ మాత్రం తగ్గలేడు అనిల్ రావిపూడి అయితే. అండ్ మనకి మెయిన్ స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి వెంకటేష్ గారు అంటే ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ మెయిన్ కామెడీ సీన్స్. అండ్ అందులో మనకి ఈ సంక్రాంతికి ఎక్కువ చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, మంచి ఫ్యామిలీతో వెళ్ళాలి, కామెడీగా మంచిగా అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో మరి ఎంటర్టైన్మెంట్ అయ్యారా లేదా దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అదేవిధంగా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు ఈ మూవీకి అయితే. చిన్నవాళ్ళు వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ ఫుల్గా ఒక 2.5 hours మేము చాలా నవ్వుకోవాలి, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే కనుక సంక్రాంతికి వస్తున్న మూవీకి మాత్రం పక్కా వెళ్ళాల్సిందే. అండ్ స్టోరీ పరంగా మనం స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే కనుక సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు అంత ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, అసలు స్టోరీ అనేది ఏమి ఉండదు. అండ్ మనకి ట్రైలర్ లో చూసినట్లయితే కనుక ఇద్దరు హీరోయిన్స్, సో ఇద్దరు హీరోయిన్స్ మధ్యన అప్పుడే అర్థమైపోతుంది ఇద్దరి మధ్యలో ఏదో ఒక చిచ్చు ఉంటది, అంటే గొడవ ఉంటది. ఒకరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒకరి ప్రజెంట్ వైఫ్ అని చెప్పేసి అయితే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ట్రైలర్ లో. సో ఇక్కడ మూవీలో కూడా సేమ్ అలానే నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో కన్సర్వేషన్ కూడా చాలా, అంటే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే మనకి ఇక్కడ చాలా నవ్వొస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఇక్కడ అనే స్టోరీ ఏం చెప్పట్లేదు, జస్ట్ కన్సర్వేషన్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. సో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పడుతుంటే వెంకటేష్ గారికి పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చెక్కిలో ఇంకే ఇప్పుడు ఫైటింగ్ సీన్స్ లో కానివ్వండి, వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద చూపించడంలో అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఇంకా ఆ ఫైటింగ్ సీన్స్ లో కూడా. అండ్ మనకి ఇంకా మనకి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మన వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతిసారి వెంకటేష్ గారి సినిమా అంటే అప్పట్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలు అన్ని కూడా ఏమంటే డ్యూయల్స్, అంటే మనకి డ్యూయల్ రోల్ అంటే నేను అనేది హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు బాగా హిట్ అవ్వడం జరిగింది. అది అందులో చూసుకున్నట్టే చాలా సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అంటే ఎవరైతే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారో లక్కీ, అంటే వెంకటేష్ గారికి లక్కీ అని చెప్పాలి. సో వీరిద్దరు క్యారెక్టర్ పరంగా చూసుకుంటే అంటే రాజేష్ గారి వీళ్ళు ఎట్లా కాంబినేషన్ ఎట్లా కుదిరేది, ఎందుకంటే ఒక స్టార్, బిగ్ స్టార్. అండ్ మీనాక్షి చౌదరి గారు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొన్ని హిట్లతో ముందుకెళ్తారు. అండ్ ఐశ్వర్య గారు కూడా తన యాక్టింగ్ అయితే అసలు మనం తమిళ సినిమాలు చూసుకుంటే చాలా వరకు అసలు ఫెంటాస్టిక్ ఉంటాయి. సో వీళ్ళిద్దరితోని విక్టరీ వెంకటేష్ గారు చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన లెవెల్ హీరోయిన్లతో కాకుండా కొంత అంటే ఆ ఏజ్ పరంగా కూడా చూసుకున్నా కూడా కొంత ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ తో చేయడం సో ఎట్లా అనిపించింది స్క్రీన్ మీద చూస్తుంటే వీళ్ళని? నిజంగా అంటే ఇక్కడ ఒక మనకి హిట్ కావడం మీరు అన్నట్లు ఏంటంటే ఒకప్పుడు డ్యూయల్ రోల్ ఉంటే మంచి హిట్ అయ్యేదని అన్నారు కదా. ఇక్కడ కూడా అంటే విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే ఎంత బాగా అంటే తనకు ఎంత న్యాయం చేసుకున్నాడో ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా అంత న్యాయం చేసి మూవీని మాత్రం పక్కా హిట్ చేశారనే చెప్పొచ్చు. ఇంకా మీరు అన్నట్లు అంటే ఇద్దరు ఉంటే పక్కా హిట్ అవుతుందని అన్నారు కదా, ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు మనము రేటింగ్ 5 లో వీళ్ళిద్దరికి మాత్రం పక్క వీళ్ళకి కూడా ఒక 2 రేటింగ్ ఇవ్వచ్చు, అంత బాగా చేశారన్నమాట. సో క్యారెక్టర్ పరంగా అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చాలా బాగా చేశారు. అంటే కామెడీ టైపింగ్ మనకు ఇప్పుడు ఇది మనకు డీజే టిల్లులో తండ్రి క్యారెక్టర్ ఉన్నాడు కదా, అతను కూడా మన వెంకటేష్ గారికి మామ క్యారెక్టర్ అన్నమాట. అతని కామెడీ టైమింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకొక కామెడీ టైమింగ్ మనం ఫస్ట్ హాఫ్ లో ఉన్నాం కదా ఇప్పుడు మాట్లాడుకునే ముందు. సో ఆ ఫస్ట్ హాఫ్ లో మన వెంకటేష్ గారికి అయితే మ్యారేజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఐశ్వర్య రాజేష్ తో. సో మ్యారేజ్ అయ్యాక నలుగురిని అంటాడు. ఇంకా అదే ఆ నలుగురిని గంటలోనే మనకు ఒక పెద్ద కామెడీ అనుకో. ఆ నలుగురిట్లో ఒక బుల్లి దొర అని చెప్పేసి అంటే చిన్న బాబు అని చెప్పేసి
ఆ బాబు ఆ క్యారెక్టర్ మాత్రం అసలు ఫెంటాస్టిక్ అని చెప్పి అతని వల్ల అంటే లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటాడు. అసలు ఆ కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్. ఇంకా ఆ బాబుతో పాటు ఇప్పుడు ఎవరైతే మనం పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళు మాత్రం పిచ్చా నవ్వుకుంటారు ఇంకా. సో అండ్ ఇంకా మనకి చాలా మంది ఒక పోలీస్ క్యారెక్టర్లు ఇప్పుడు మీనాక్షి చౌదరితో పాటు ఇంకెవరైతే పోలీసులు ఉంటారో అందులో కూడా వాళ్ళకి కొంచెం అక్కడక్కడ కామెడీ టైమింగ్ అంటే సీరియస్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఓకే, ఇంకా మనకి స్టోరీ పరంగా వెళ్ళాలి అనుకుంటే దీనికి అసలు స్టోరీ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక, సో స్టోరీ మొత్తం రివీల్ చేయొద్దు, అసలు ఎలా వెళ్తుంది అని మాట్లాడుకుంటే కనుక స్టోరీ అంతా మనకు మొదలయ్యేది సెకండ్ హాఫ్ లో మొదలయ్యే ముందు ఇంటర్వెల్ కి ముందు మీనాక్షి చౌదరి అయితే ఎంటర్ ఇస్తుంది. సో సేమ్ మనకి ట్రైలర్ లో చూసినట్టే ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినాక మనకి మీనాక్షి చౌదరికి ఉన్న అదే విధంగా ఐశ్వర్య రాజేష్ కి ఇంకా అప్పటి నుంచి వారం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లోనే వెంకటేష్ గారు గతం అంటే మీనాక్షి చౌదరితో అసలు ఎలా ఉండేది ఏంటి అని అయితే గతం కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఐశ్వర్య రాజేష్ కి ఇంకా కోపం వస్తుంది అన్నట్టు, అంటే ఎక్స్ లవర్ తో ఎలా ఉంటున్నావు అంటే ఫస్ట్ ఇప్పుడున్న వైఫ్ కి అయితే ఎంత జెలస్ అనేది ఉంటుంది. మళ్ళీ అందులో మన ఎక్స్ లవర్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు కూడా మీనాక్షి గారికి ఎక్స్ లవరే కాబట్టి ఐశ్వర్య రాజేష్ తో ఇంకా క్లోజ్ ఇంకా వీళ్ళిద్దరికి అస్సలు పడదు. సో ఇద్దరు కన్జర్వేషన్ ఇంకా ఎండింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది. అండ్ స్టోరీ పరంగా వెళ్ళాలంటే సెకండ్ హాఫ్ లో మనకి స్టోరీ వెళ్తుంది. ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ని సో కిడ్నాపర్స్ అయితే కిడ్నాప్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా 2 గ్యాంగులు ఉంటారు. ఆ 2 గ్యాంగుల్లో ఒక గ్యాంగ్ చనిపోతుంది వీళ్ళిద్దరు వార్ చేసుకుంటే. ఇంకో గ్యాంగ్ లో మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్ని అయితే ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతన్ని మళ్ళీ విడిచి పెడితేనే మేము ఇక్కడ ఈ బిజినెస్ మ్యాన్ ని వదులుతామని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఎవరు తీసుకురావాలి అంటే ది మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే వెంకటేష్ గారు తీసుకురావాలి. ఆ వెంకటేష్ గారి దగ్గరికి అప్పుడు మళ్ళీ ఇతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ లోనే. ఎందుకంటే నిజాయితీ పరులని ఇక్కడ మనం బయట రీల్ లో చూసినా రియల్ లైఫ్ లో చూసినా తొక్కేస్తారు అనమాట. సో ఇతను ఒక మంచి చేశాడని చెప్పేసి సస్పెండ్ చేస్తారు. 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తే 6 సంవత్సరాలు పిల్లలు పుడతారు. నెక్స్ట్ ఇంకా ఇలా సాగుతుంది. ఇంకా లాస్ట్ కి మరి ఆ వ్యక్తిని తీసుకొస్తాడు ఆ బిజినెస్ మ్యాన్ ని ఎవరైతే ఉన్నారో. సో అది కూడా ఈ సీఎం అంటే పర్యవేక్షణలోనే జరుగుతుంది అనమాట. సీఎం గారు చెప్తేనే ఇదంతా జరుగుతుంది. అంటే ఇది మీడియాకి లీక్ కాకముందే ఇది మీరు సాల్వ్ చేసేయాలి ఈ ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే వెంకటేష్ గారితో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఇంకొకటి మెయిన్ హైలైట్స్ ఏంటి అని అంటే మూవీ అయితే ఇలా వెళ్ళిపోతుంది. సో లాస్ట్ కు మరి ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని కిడ్నాప్ ఎవరైతే చేశారో సో వాళ్ళందరినీ మరి చంపేసి తీసుకొస్తాడా లేదా అనేదే మూవీ. అండ్ దీన్ని బేస్ చేసుకుని అనిల్ రావిపూడి అయితే మొత్తం అంటే కామెడీగా మంచిగా సాగి అంటే ఒక ట్రావెలింగ్ లాగా పండగ సినిమా లాగా అంటే కుటుంబం మొత్తం వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే సినిమా లాగా తీసేసారు. అండ్ ఇంకొకటి దీనికి 2 హైలైట్స్ ఇంకా అంటే ఒకటి కామెడీ పక్కన పెడితే ఇంకొకటి సాంగ్స్ ఏదైతే గోదావరి గట్టు అది థియేటర్ లో మాత్రం మామూలుగా ఉండదు రెస్పాన్స్. దాంతో పాటు ఇంకొక సాంగ్ కూడా ఉంది. మనకి మొన్న ప్రిలీజ్ ఈవెంట్ లో కూడా సాంగ్ పాడాడు అది అసలు మామూలుగా ఉండదు. థియేటర్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ఉంటది. అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని అంటే పక్కా ఫ్యామిలీతో మాత్రం ఇది చాలా బాగా చూడొచ్చు. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో మంచి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి మాత్రం ఒక మంచి హిట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్ గా నువ్వు ఈ సినిమా చూసిన తర్వాత నీకు అంటే పాజిటివ్ నెగిటివ్స్ ఏమనిపించింది అండ్ దీనికి ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు ఈ సినిమా? ఓకే, పాజిటివ్ అయితే ఇప్పటిదాకా చెప్పిందంతా పాజిటివ్. అండ్ నాకు నెగిటివ్ ఎక్కడ అనిపించింది అంటే అనిల్ రావిపూడి ఒక చిన్న లైన్ తీసుకొని ఇంత లాగాడు కదా అదొకటి. అంటే ఇంకా స్టోరీ అంటే కొంచెం ట్విస్ట్లు ఉంటే ఇంకా బాగుండేదేమో, కొంచెం సస్పెన్స్లు ఉంటే ఇంకా బాగుండేదేమో. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ముందే ఇన్వాల్వ్ చేసేసి అంటే ఫస్ట్ హాఫ్ లోనే 10 నిమిషాల్లోనే ఎవరెవరి క్యారెక్టర్లు ఉన్నాయో మనకు అన్ని అర్థమైపోయాయి. అలా కాకుండా కొందరి క్యారెక్టర్లు అంటే మధ్యలో ఏవైతే పెట్టి వాళ్ళ సస్పెన్స్ కొంచెం క్రియేట్ చేస్తే ఇంకా హైప్ ఉండేదేమో అనిపించింది. కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ పరంగా తీసుకున్నాడు కాబట్టి ఈ మూవీ ఇలానే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు వచ్చిన మూవీస్ తో కంపేర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా దీనికన్నా ముందు మనకు గతం 2 మూవీస్ అయితే వచ్చాయి 2 days బిఫోర్ అయితే. సో ఆ 2 మూవీస్ తో కంపేర్ చేసుకుంటే అయితే మనకి గేమ్ చేంజర్ గురించి ఆల్రెడీ ఒక రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. అండ్ దాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారి ఇంకా వేరే లెవెల్. సో వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అయితే మన బాలయ్య బాబు గారు మాస్ టైమింగ్ ఇంకా. సో మరి 2 ఎలా ఉన్నాయి, దీనికి ఏది ఎక్కువ ఉందంటే 2 ఈక్వల్ వెళ్తున్నాయి. అంటే బయట రివ్యూస్ వల్ల అంటే ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ కూడా ఎట్లా ఉన్నాయి అంటే 2 ఈక్వల్ గా వెళ్తున్నాయి. సో రోజు రోజుకి అంటే ఈ 2 సినిమాల మధ్యనే గట్టి పోటీ ఉంటదేమో అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా మంచి రేస్ లో అయితే ఉందని చెప్పుకోవాలి. మరి చూడాలి ఈ 2 సినిమాలలో కలెక్షన్స్ పరంగా ఏ సినిమా మరి
మన బాక్స్ ఆఫీస్ ని బదులు కొడుతుంది అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, నువ్వు అంటే ఇలాంటి రివ్యూస్ మళ్ళీ అంటే ఇట్లాంటి సినిమాల రివ్యూస్ నువ్వు బాగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సంక్రాంతికి వస్తున్న టీమ్ కి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా వెంకటేష్ గారి కెరియర్ లో ఒక పెద్ద మైల్ రాయి అవ్వాలని. మీరు కూడా ఈ మూవీస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీకు కూడా ఏ మూవీ నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ జై బాలయ్య, జై వెంకటేష్. థ్యాంక్ యూ సో మచ్.